తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అని ఆయన మాట్లాడిన మాట పెను దుమారాన్ని రేపాయి. ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు స్పందించారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే మీ సినిమాలను కూడా ఆడనివ్వని పరిస్థితి అని మాట్లాడారు. నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా నిన్న స్పందించారు. ఎలా చూడాలంటారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు? ఎలా చూడాలంటారు? కృష్ణ గారు, మీకు మీ ప్యానెల్ మిత్రులకు నమస్కారం. నమస్తే. 2 నిమిషాలు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా అభిమానం. మంచి యాక్టర్, మంచి హీరో. అట్లాగే ఒక రకంగా చెప్పాలంటే సినిమా నిర్మాతలు నష్టపోయినప్పుడు కూడా ఎదురు డబ్బు ఇచ్చిన వాడు, నేను కాదంటే. కానీ రాజకీయం చూడాలి, దాన్ని పక్కన పెట్టాలి. అభిమానం ఇవన్నీ పక్కన పెడితే నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే, మా అమ్మ ఇప్పుడు అనేది పెదవి దాటితే పృథ్వీ దాటినట్టు బిడ్డ అని. పెదవి దాటితే మనకి బయటకు వస్తుంది కదా, అందుకని అడుసు దొక్కనేలా కడగనేలా అంటున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కొంచెం పక్షపాతం అనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ తో పాటు ఇటీవలనే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో దేవుళ్ళమై మరొక వ్యాఖ్య చేశారు. ఈ రెండింటి కలగలిపి మాట్లాడతాను. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఇది బర్నింగ్ టాపిక్ అయిపోయింది కనుక నేను ఎక్కువగా ఇప్పుడు మీరు టాపిక్ పరిమితం అవుతూ మిగతా దాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నా ఉద్దేశం ఏంటంటే హద్దులు దాటారు అంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే క్యాజువల్ గా అనడం ఉండదు, క్యాజువల్ గా అనడానికి కూడా ఒకటి ఉంటుంది. మన మనసులో లేకుండా క్యాజువల్ గా బయటకు రాదు అంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఏ పరిస్థితిలో అన్నారో, ఎట్లా అన్నారో కానీ అక్కడి కొబ్బరి చెట్టు ఎండిపోవడానికి తెలంగాణ వారి దిష్టి కలిగింది అన్నారు. తెలంగాణ అనే పదం వాడకపోతే మనం అంటాం కదా, చాలా మంది పెద్దలు కూడా ఇరువు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి తీసేవని చెప్తుంటాం. అట్లా ఎవరికి కోపం రాదు, ఏ రకం జరగదు. తెలంగాణ అనే పదం వాడకుండా ఆయన దిష్టి జరిగిందన్నా సరే, సనాతన దిష్టి, నేను హేతువాదిని వ్యతిరేకిస్తాను. దిష్టి ఇట్లాంటివి ఏముండవు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మంచి చెడు ఆ మాట అన్నారంటే మనం చెప్తాను క్యాజువల్ గా పెద్దమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అంటుంటారు కదా, ఇరువు దిష్టి, పొరుగు దిష్టి అని. అట్లాంటి పెద్దగా ఎవరు పట్టించుకోకపోయేవాడు కాదు. కానీ తెలంగాణ అనే పదం వాడారు, నెంబర్ 1. రెండవది ఏంటంటే గతంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా తాను చాలా మాట్లాడారు. గతంలో కూడా మనకు తెలంగాణ విభజన జరిగిన తర్వాత నేను 10 రోజులు అన్నం తినలేదు, నీళ్లు ముట్టలేదు, నాకు చాలా బాధ అయిందని చాలాసార్లు బహిరంగ సభలో అన్నారు. అంటే తెలంగాణ ఇష్టం లేదు. సమైక్యవాదం వేరు, తెలంగాణ లేకపోవడం వేరు అంటున్నారు. ఈ రెండు వేరు వేరు. సమైక్యవాదంలో సిపిఎం తెలంగాణలో ఉంది కదా పార్టీ, నేను సమైక్యవాదిని అన్నది ఎవరు తప్పట్లేదు, వాళ్ళ పార్టీ విధానం అది అన్నాం. సిపిఎం సమైక్యవాదం వాదన వినిపించింది, వాడిని కూడా తప్పట్లేదు. వ్యతిరేకించిన వేరు, మన సమైక్యవాదాన్ని వినిపించిన వేరు. అట్లానే మనకు వైసీపీ సమైక్యవాదం అన్నది, అయినా వాళ్ళని ఎవరు తప్పట్లేదు, ఎవరి జాగాలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. నాకు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్ గా, 2 తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడిగా ఉన్నవాడు రాజకీయాలు ఉన్నప్పుడు మేము పాటించాల్సిన అవసరం ఉండే. ఎట్టి పరిస్థితులలో ఆ తెలంగాణ అనే పదం వాడకపోతే సమస్య ఉండకపోయేది అంటున్నాను. అందుకని అడుసు దొక్కనేలా, కాలు కడగనేలా అంటున్నాను. రెండోది కూడా నేను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మంచి మాటలు వస్తాయి. ఆలోచించకుండా ఏదైనా రావచ్చు. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. పెద్దగా నేను కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేసినంత చేయడం ఇష్టం లేదు నాకు. కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ నాయకులు ఏదైతే తెలంగాణలో మాట్లాడుతున్నారో, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ టార్గెట్ చేసి, బీఆర్ఎస్ కంటే మేము ముందున్నామని చెప్పడం కోసమే యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ మా వ్యాఖ్యల మీద లక్ష్మణ గారు మొదలు స్పందించి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి లాభం లేదు, మంచిది ఉండదు అన్నారు. కానీ హెచ్చరించలే ఆయన. కానీ దానికి మించి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయి. దీన్ని హాట్ టాపిక్ మార్చాలి. ఎట్లాగో వరకని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా అభిమానంగా ఉన్నాయి. ఆ మాటలను కప్పుచ్చుకోవడానికన్నా ఇప్పుడు దాని మీద ఇటు పక్కన దీన్ని దృష్టి మరలించడానికి, అంటే మన వరకని చెప్పాలంటే మనకి రాజకీయాలు పక్కదో పట్టించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఒక రకంగా చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళ వాదంతో ఏకీభవిస్తలేను. కానీ జనరల్ గా తెలంగాణ ప్రజల పట్ల ఆ మాట అనేది ఉందో, తెలంగాణ దిష్టి కలిగి ఈ కొబ్బరి చెట్టు ఎండిపోయిన మాట తప్పు అంటున్నాడు స్పష్టంగా. సమస్య లేదంటున్నాడు. అక్కడ ఇక్కడ రాజకీయం చేస్తుండొచ్చు, అక్కడ వైసీపీ రాజకీయం చేస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ రాజకీయం చేస్తుండొచ్చు. కానీ ఆయన మాట అనకపోతే చేయకపోయేవాళ్ళు కదా. ఇంకా రెండింటిని వేరు వేరు చూడాల్సిన అవసరం లేదు. రెండు చాలా గమ్మత్తుగా, ఇటు ముఖ్యమంత్రి, అక్కడ ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏమో దేవుడిని ఆహ్వానించడం మాట్లాడు, అక్కడ ఉప ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. అటువంటి వాడు నారాయణ, నేను మాట్లాడినాక తర్వాత నేను మొదటి రోజు నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాను. మన సిపిఐ నారాయణ గారు అదేమని అన్నారు కదా, కొంచెం దాటారు. ఆయన ఏమన్నారు, రిపు యూనివర్సిటీ పనికిరాడు, రాజీనామా చేయాలి. నిజంగా రాజకీయాలు ఉన్నప్పుడు, సినిమాలు ఉన్నప్పుడైనా రాజకీయాలు ఉన్నప్పుడైనా మాట జారొద్దు. అంటే ముందు మనం చూసాం కదా రాజమౌళి గారు, ఆయనకి ఏం పని, రాజమౌళి గారు దేవుళ్ళ మీద ఏం పని. నేను చెప్తాను హేతువాదిని. నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. కొన్ని సామెతలు పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు, వికలాంగులను కానీ, వృద్ధులను కానీ, ఇటువంటి సమాజంలో ఏదైతే అణగారిన వర్గాలను కానీ
మనం ఏదైతే సామెతలు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు అందరూ శ్రీ వైష్ణవులే రొయ్యల గంప మాయమవుతున్నాడు. ఆడ శ్రీ వైష్ణవుల కులాన్ని మాట్లాడొద్దు. అప్పుడు ఏం చేయాలి? అందరూ శాకాహారుడే రొయ్యల గంప మాయమైంది. దాన్ని సామెత మారిస్తే అయిపోద్ది కదా. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎందుకంటే ఇట్లా చాలా ఉన్నాయి మన దగ్గర సామెతలు. మాట్లాడేటప్పుడు ఆయన నిజంగానే అనుకుంటే తెలంగాణలో మనకు తాటి చెట్లు ఎండిపోతుంటాయి అప్పుడప్పుడు చాలా సార్లు. ఎందుకంటే మొగ్గ సరిగ్గా కోయలేకపోతే ఎండిపోతుంటాయి మొత్తం, అంటే మోడి మిగిలిపోతుంది. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్యన వేప చెట్లకు మొత్తం కరోనా అంటుంది. కరోనా కాదు కానీ వేప చెట్లు అంతా నల్లగా మారిపోయి మొత్తం అంతా ఆకంతా రాలిపోతుంది. మరి దానికి ఇష్టం అంటే ఎట్లా ఉంటుంది? తప్పు కదా. ప్రకృతి పరంగా జరిగింది. దాన్ని అనవసరంగా తెలంగాణ అనే పదం నోటి నుంచి ఎందుకు వచ్చింది? ఆయన అనలేదంటే వేరు, అన్నాడు అని కూడా దాన్ని సమర్థించుకునే నాయకులు మన ఎవరైతే మనకు పవన్ కళ్యాణ్ అభిమానించే నాయకులు కానీ జనసేన నాయకులు కానీ దాన్ని అభిమానిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. బేషరతుగా తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. దాన్ని మించి మన సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు సినిమాలు ఆడనివ్వమని, ఇవన్నీ సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా బతుకొచ్చి ఏమైనా చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంగా విడిపోయినాయి కానీ నిజంగా ప్రజలుగా కలిసి ఉన్నాం కదా. 12 ఏళ్ల తర్వాత ఇట్లాంటి ముప్పైన మాట, ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఏమవుద్దంటే ఇట్లా ప్రజల మధ్య ఉద్దేశం పరిస్థితి అవుతుంది. దీన్ని రాజకీయాలు వాడుకుంటే కాదంటే, ఆయన అస్సలే మాట్లాడకపోతే రాజకీయాలు వాడుకునే అవసరం లేదు కదా. కనుక ఇవాళ వైసీపీని తప్పబడుతున్న జనసేన నాయకులు కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తప్పబడుతున్న జనసేన నాయకులు కానీ, అటుపక్క బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతలేదు జనసేన మీద. ఇక్కడైనా అక్కడైనా చూస్తున్నాం కదా. తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద మాట్లాడుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు కానీ, అక్కడ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు కానీ ఒక్కరు కూడా దీని మీద మాట్లాడతలేదే. మనకు పవన్ కళ్యాణ్ గురించి అంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా తప్పు కదా. వాళ్ళు తెలంగాణ ప్రజలను అవమానించిందని ఒక వంక బీజేపీ మన కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తుకుంటుంటే మరి వీళ్ళెందుకు మాట్లాడతలేదు అంటే ఏంది? ఏం చేసినా కరెక్టే మాకు అనే మాత్రం బీజేపీ వాళ్ళది కూడా ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. రాజకీయ పార్టీలు పక్కన పోతే నేనైతే ఆయన అభిమానిగా ఒక సలహా ఇస్తున్నాను. రామ్మోహన్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మళ్ళీ ఒకసారి ఇందాం. 4 రోజుల నుంచి మాట్లాడుతున్నాను. అందరికి వినిపించాను. నష్టమే లేదు. తెలంగాణ